గత 3 ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. 2024 టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కి కూడా అర్హత సాధించలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్కు చేరలేదు. చివరిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడి ట్రోఫీకి దూరమైంది. నిజానికి ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా ఎలా ఆడుతుందో క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్లను పెద్దగా పట్టించుకొని కంగారులు ఐసీసీ ట్రోఫీలో మాత్రం రెచ్చిపోయి ఆడుతూ ఉంటారు. అసలు వాళ్ళ ఆట చూస్తుంటే క్రికెట్ కోసమే పుట్టారా అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా ఫైనల్స్లో ఆ జట్టుకు తిరుగుండదు. ఎలాగైనా ప్రత్యర్థి జట్టును తొక్కాలని చూస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆస్ట్రేలియా స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు. వరుసగా 3 ఐసీసీ ట్రోఫీలలో ఓడింది. దీని అంతటికీ కారణం ఆ రోజు ఆస్ట్రేలియన్లు చేసిన తప్పేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో గెలిచి ఆసీస్ జగజ్జేతగా నిలిచింది. గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియన్లు వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. షూలో బీరు పోసుకుని తాగారు. బట్టలిపి నృత్యాలు ఇవన్నీ కామనే. కానీ ప్రపంచ కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచ కప్ ట్రోఫీని అలా కాళ్ల కిందేసి తొక్కడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. మిచెల్ మార్ష్ చేసిన ఈ పనితో ఆస్ట్రేలియా జట్టుపై శని విలయతాండవం చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపై ఐసీసీ ట్రోఫీలో ఆస్ట్రేలియా గెలవడం కష్టమేనని అంటున్నారు.